So what about the arrow mark used in the chemical equation? So this arrow mark is used to show the direction of reaction, direction of chemical reaction. ఎందుకు యూజ్ చేస్తాం ఈ యారో మార్క్ అంటే డైరెక్షన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ను తెలపడానికి యూజ్ చేస్తాం. అంటే డైరెక్షన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షను ఈజ్ అ గోయింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్, ఫ్రమ్ విచ్ సైడ్ టు విచ్ సైడ్, ఎటువైపు నుంచి ఎటువైపు పోతూ ఉంది. దట్ ఈస్ రియాక్టెన్స్ నుంచి ప్రోడక్ట్ సైడ్ పోతుందా, ప్రోడక్ట్స్ నుంచి రియాక్టెంట్ సైడ్ పోతుందా, అంటే రియాక్టెన్స్ ప్రోడక్ట్స్గా మారుతున్నాయా, ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్గా మారుతున్నాయా అని చెప్పేదే డైరెక్షన్. సో దీన్ని ఎలా చదవాలి అంటే, సో రీడ్ దిస్, రీడ్ ఇట్ అంటే ఇక్కడ ఇది యారో మార్క్, రీడ్ ఇట్ యాజ్ గివ్స్ రైస్ టు, ఏమని చదవాలి అంటే దీన్ని గివ్స్ రైస్ టు అని చదవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ఎగ్జాంపుల్ C+O2 యారో మార్క్ రాసాం, గివ్స్ రైస్ టు CO2 అని, C+O2 gives rise to CO2. These are the reactants, it is a product. So for example CaCO3 gives rise to CaO plus CO2. So this is a reactant, these are the products. So ఈ విధంగా మనం యారో మార్క్ చూస్తే, ఈ యారో హెడ్ను గమనిస్తే ఇవి ఇక్కడ నుంచి ఈ విధంగా మారుతున్నాయి, ఇటువైపు నుంచి రియాక్షన్ అంటే రియాక్టెన్స్ నుంచి ప్రోడక్ట్స్ వైపు రియాక్షన్ జరుగుతూ ఉంది. అందుకే దిస్ యారో మార్క్ ఈస్ యూజ్డ్ టు షో డైరెక్షన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అండ్ రీడ్ దిస్ యారో మార్క్ యాజ్ ఎ గివ్స్ రైస్ టు. సో ఈ గివ్స్ రైస్ టుకు లెఫ్ట్ సైడ్ ఎల్లప్పుడూ రియాక్టెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ అ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యారో మార్క్ యూజ్డ్ ఇన్ ద కెమికల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ వాట్ అబౌట్ ఎ కెమికల్ ఈక్వేషన్ అనేది చూద్దాం.